హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ కొబ్బరి పచ్చడి. ఈరోజు 2 వెరైటీస్ ఆఫ్ కొబ్బరి పచ్చడి చూపించబోతున్నానండి. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఒక కొబ్బరికాయ తీసుకుని దాని మీద ఉన్న స్కిన్ అంతా కూడా చెక్కేసి చిన్న ముక్కల కింద కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక్కసారి హీట్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని 1 లేదా 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ పప్పులు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకుని 2 లేదా 3 నిమిషాల పాటు దీన్ని కంపల్సరీ సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా మనం వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మరి ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి, మన టేస్ట్కి తగ్గట్టు. ఇలా మనం ఫ్రై చేస్తే కనుక 4 నుంచి 5 రోజుల వరకు పచ్చడి చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా చింతపండు కూడా క్లీన్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది పాడవకుండా ఉంటుందండి. 4 నుంచి 5 రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకునే అవసరం కూడా లేదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలకు కూడా మనం దీన్ని ఇవ్వచ్చు. పచ్చిమిర్చి కనుక తక్కువ వేస్తే వాళ్ళు కూడా చక్కగా తింటారు. అది కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. 5 నిమిషాల కన్నా ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు. తర్వాత మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు పచ్చడి ఇందులో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుందండి. మరి దీనికి తాలింపు ఏమీ అవసరం లేదు. ఇలా యాజ్ టేస్ట్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరీ పేస్ట్ లాగా చేసుకోకుండా కోర్స్ లాగా ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి సెకండ్ మెథడ్ ఏంటో చూద్దాం. ఇందులో నేను మిరపకాయలు యూస్ చేసి చేశాను. ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కూడా అలాగే కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక్కసారి హీట్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ 2 కూడా కంపల్సరీ ఫస్టే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఈ 2 కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం పప్పుల క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటే కనుక మనకి ఎక్కువ స్పైసీగా ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయలు 12 నుంచి 15 వరకు తీసుకున్నాను. ఇవి చాలా ఎక్కువ కారం లేవు. మన కారానికి తగ్గట్టుగా ఈ ఎండుమిర్చి మనం తీసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా కొద్దిగా ఆవాలు వేసుకున్నామండి. ఈ జీలకర్ర ఆవాలు ముందు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ ఫ్రై అయితే చేదొస్తుందని నేను వేయలేదు. తర్వాత కరివేపాకు కూడా మనం వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు స్టవ్ బంద్ చేసేయండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇలా మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఇలా సైడ్కి లాగితే కనుక అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. ఎవరైతే డైట్ కంట్రోల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఆయిల్ అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు మరి ఈ ఎక్సెస్గా ఉన్న ఆయిల్ పక్కకి తీసేసి పైన మనం ఫ్రై చేసుకున్న ఈ తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో దీన్ని మనం వేసుకోవాలి. ఈ ఆయిల్లో తర్వాత మనం పప్పుకి ఏదైనా తాలింపు పెట్టుకోవాలంటే దానికి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆమ్లెట్ కింద వేసుకోవాలంటే దానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలని ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకోవాలి.
వెల్లుల్లిపాయలు ఇంకా కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి. ఇక్కడ మనం కొబ్బరికాయలు పచ్చిదే వేస్తున్నాం. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. కాకపోతే ఇలా పచ్చిది తీసుకుంటే కనుక మనకి చాలా ఎక్కువ రోజులు ఉండదు. మహా అయితే 1 రోజు 2 రోజులు ఉంటుంది బయట. కంపల్సరీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. ఎందుకంటే మనకి పచ్చి కొబ్బరిలో పాలు ఎక్కువగా ఉంటుంది, అంటే వాటర్ కంటెంట్ ఇందులో ఉంటుంది కాబట్టి మంచిగా త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇలా తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది పచ్చి కొబ్బరి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి కూడా తాలింపు అస్సలు అవసరం లేదు. మరి ఎవరికైనా ఇంకా తాలింపు కావాలని అనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.